హాయ్ గాయ్స్, డ్యూడ్ మన ప్రతిభ రంగనాథన్ గారి కొత్త మూవీ అయితే చూశాను గైస్. వచ్చేసారు భయ్య మళ్ళీ ఒక కొత్త హిట్ మూవీతో అయితే మనందరినీ నవ్వించడానికి. అలాగే కొన్ని సీన్స్లో అయితే మీరు ఏడ్ చేస్తారు కూడా, అలా ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే. నిజంగా ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో మనం ప్రతిభ రంగనాథన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మీరు ప్రతిభ రంగనాథన్ గారి అన్ని మూవీస్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆయన సినిమాలన్నీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. లవ్ టుడే నుంచి డ్రాగన్, అలాగే ఇప్పుడు వచ్చిన డ్యూడ్ సినిమాలు. ఇక సినిమా రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఒక ఎత్తు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఏదో నీట్గా వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే ప్రదీప్ రంగనాథన్ గారికి మనిషి అనేవాడు ఇన్ని కష్టాలు పడతాడా అనే రేంజ్లో అయితే ఉంటుంది సెకండ్ హాఫ్. ఇక ఈ డ్యూడ్ మూవీ సినిమా డైరెక్టర్కి అయితే మేబీ ఇది డెబ్యూ మూవీ కావచ్చు, కానీ మొదటి సినిమాతోనే ఆడియన్స్కి ఇలాంటి ఒక మాస్ మసాలా సినిమా అందించారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈస్ మనం ప్రదీప్ రంగనాథన్ గారి మూవీస్ అంటే మేబీ మిక్స్ ఆఫ్ కామెడీ, లవ్, అలాగే ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమా కూడా అలాంటిదే. ఇక మనకు మెయిన్ లీడ్ మమితా బిజు గారు ఫీమేల్లో, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఈ సినిమాలో. యాస్టీస్ మనకు తెలిసే ఉంటుంది, ఆమె కూడా కామెడీకి ఈ లవ్ సీన్స్కి బాగా అంటే బాగా మనం నవ్వుకుంటాం. ఇక స్నేహ శెట్టి గారు అయితే ఉన్నంతసేపు చాలా బాగా చేశారు అని చెప్పొచ్చు. ఇక శరత్ కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన తెలుగులో కూడా సొంతంగా ఆయన డబ్బింగ్ చెప్పారంట. డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలైట్ బీజిఎం, అలాగే సాంగ్స్ బీజిఎం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. మనకు ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సినిమాలో అదరగొట్టారు సార్ అని చెప్పొచ్చు. ఇక సాంగ్స్ మాత్రం మనకు తెలుగులో కూడా చాలా బాగున్నాయి, కానీ తమిళ్లో మాత్రం చాలా సూపర్ ఉంటాయి, మంచి ఫీల్ ఇస్తుంది తమిళ్లో వింటూ ఉంటే. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్ మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే. ఇక ఈ సినిమాలో నెగటివ్స్ గురించి చెప్పాలంటే మనకు ప్రదీప్ రంగనాథన్ గారి అన్ని సినిమాల్లో చూసుకున్న ఆయనది ఒక డిఫరెంట్ కామెడీ యాక్టింగ్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లోనే అన్ని సినిమాల్లో చూడడంతో కొంచెం అది బోరింగ్ అనిపించవచ్చు. ఇక డ్యూడ్ మూవీ గురించి చెప్పాలంటే డ్యూడ్ మూవీ అనేది చాలా రిలేటబుల్, అంటే యూత్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మనం ప్రదీప్ రంగనాథన్ గారి అన్ని సినిమాలు చూసుకున్న ఒక లవ్ కానీ, బ్రేకప్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ అఫెక్షన్స్ ఇవే ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమా కూడా అలాంటిదే, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు ఈ సినిమాలో. ఇక చూద్దాం, ఈ దీపావళికి అయితే దాదాపు ఒక 3 నుంచి 4 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. మన తెలుగు నుంచే 3 వస్తున్నాయి. చూద్దాం ఏ సినిమా ఈ దీపావళి విన్నర్ అనేది. ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ సినిమా కనుక చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే చూడకపోతే వెళ్ళి థియేటర్స్లో చూడండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.